ఎస్టీ కాలనీ వల్ల స్టార్టింగ్ నల్ల వర్షం వస్తే మన జారిపోతుంది. ఒడ్డేరుని కూడా ముందు జాగ్రత్తతో క్లీన్ చేసే అర్థం కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీగా వాటర్ పోతూ ఉంది. అదేవిధంగా ఈ పైప్ లైను గతంలో వేసేటువంటి వాళ్ళు దూరదృష్టితో ఆలోచించకుండా సిమెంట్ పైపులు వేశారు కాబట్టి నాశనకంగా వేశారు. డ్యామేజ్ వచ్చింది, ఎక్కడంటే అక్కడ పగిలిపోతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 115 కోట్లు 120 కోట్ల రూపాయలు అమృత్లో శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మొత్తం కూడా ఐరన్ పైప్ వేసే విధంగా ఇంకెక్కడ కూడా డ్యామేజ్ కాకుండా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని 120 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. అది త్వరితగతిన టెండర్లకు పిలిచి వరకు కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ గొడ్డేరు కాంపౌండ్ బ్రిడ్జిని గతంలో కూడా 5,75,00,000కి ప్రభుత్వంలో పెట్టున్నాం. ఇది ప్రాసెస్లో ఉంది. అయితే ఇప్పుడు రేటు ప్రకారం చాలదని చెప్పి ఇంకో ₹1,00,00,000 కూడా పెంచి మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ చేయించి ఈ బ్రిడ్జిని పెట్టి త్వరితగతిన చేయించి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అవతల వచ్చి కాంపాళం ఈ రాపూర్ రోడ్డు మెయిన్గా వెంకటగిరి నుంచి రాపూర్ పోయేటువంటి రోడ్డు కాబట్టి దీన్ని ప్రయారిటీలో పెట్టి చేయించి ఏర్పాటు చేస్తాం. టోటల్గా 6,75,00,000 అవుతా ఉంది. దీన్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేస్తాం. ఎందుకంటే ఇటు టౌన్కి కానీ అటు కాంపౌండ్కి కానీ అందరికీ కూడా సమస్య కాబట్టి ఇది త్వరితగతిన చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా మనం పరిశీలించాం. ఇక్కడంతా కూడా చూసాం. రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయ్యింది. అవతలేమో కాంపౌండ్ విలేజ్ ఉంది. పెద్ద వర్షం ఇచ్చి బాగా వాటర్ వస్తే అవతల చేతులు రాలేరు, వీళ్ళు అటు పోలేరు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకొని చేయిస్తాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అక్కడ కాంపౌండర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంఆర్ఓతో మాట్లాడాం, కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకు కూడా బీవీ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.